let us see the advantages and disadvantages of increment process model. Process understanding increases through successive refinements in the incremental model. అంటే ఒక్కొక్కసారి ఫస్ట్ రిలీజ్ మనకి ఇచ్చిన తర్వాత మార్కెట్లో రిలీజ్ చేసిన తర్వాత దాంట్లో ఏమన్నా కరెక్షన్స్ కానీ లేకపోతే ఇంకా ఏమన్నా నెసరీ మోడిఫికేషన్స్ చేయాలన్నా ఇంకేమన్నా ఇంక్లూజన్స్ చేయాలన్నా మళ్ళీ వాళ్ళు కస్టమర్స్ అది చూసుకొని వాళ్ళ క్లయింట్కి తగ్గట్టుగా ఉందా లేదా చెక్ చేసుకొని మళ్ళీ అందులో ఏమన్నా మోడిఫికేషన్స్ చేంజెస్ ఏమైనా చేయాలని చెప్తే మళ్ళీ మనం సెకండ్ స్టెప్ కింద ఫర్దర్గా ఉన్నదాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తాం అనమాట. మళ్ళీ దాంట్లో అలా మనకి వాళ్ళకి కస్టమర్ సాటిస్ఫై అయ్యేంత వరకు మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేసింది వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ దాన్ని సాటిస్ఫై అయ్యేంత వరకు మనం అలాగా ఆ ప్రాసెస్ మోడల్ని దాన్ని రిఫైన్ చేస్తూనే ఉంటాం. సో దానివల్లే ఈ మోడల్కి ఇంక్రిమెంటల్ మోడల్ అని పేరు వచ్చింది. So it incrementally grows an effective solution after each of the multiple iterations. This model does not involve high complexity rate. Disadvantages, it requires planning at the management and technical level. ఎందుకంటే మన అన్ని స్టెప్స్ వాటర్ ఫాల్ మోడల్లో లాగా ఒక ఫేజ్ అయిన తర్వాత ఇంకో ఫేజ్ కాకుండా ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్గా చేసేస్తాం కాబట్టి ఒక్కొక్క మాడ్యూల్ని ఇండివిజువల్గా చేస్తాం కాబట్టి మనం డెసిషన్ మేకింగ్ అనేది మేనేజ్మెంట్ లెవెల్లోనే టెక్నికల్ లెవెల్లోనే వెంటనే తీసుకొని ప్లానింగ్ అనేది చేయాలి. దిస్ మోడల్ ఈజ్ ఆల్సో బికమ్స్ ఇన్వాలిడ్ వెన్ దెర్ ఈస్ టైమ్ కన్స్ట్రెంట్స్ ఇన్ ద ప్రాజెక్ట్ షెడ్యూల్ ఆర్ వెన్ ద యూజర్స్ కెనాట్ యాక్సెప్ట్ ద ఫేజ్డ్ డెలివరబుల్స్. సో ఏంటంటే మాకు అంతా ఒకటే ప్రోడక్ట్ కావాలి, ఫైనల్ ప్రోడక్ట్ కావాలి, ఇలా ఇంక్రిమెంటల్ మోడల్లో వద్దు అని చెప్పేస్తే అంటే ఒక్కొక్క మాడ్యూల్ అలాగే వద్దు అనుకుంటే మాత్రం ఈ మోడల్ మనం యాక్సెప్ట్ చేయకుండా ఈ మోడల్లో డెవలప్ చేయకుండా ఉండడమే మంచిది. When to use incremental model? This model can be used when the requirements of the complete system are clearly defined and understood. Major requirements must be defined, however some details can evolve with time. There is a need to get the product to the market early. A new technology is being used. There are some high risk features and goals. For example, increment model ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అంటే ఆల్రెడీ ఆ సాఫ్ట్వేర్ అనేది రిలీజ్ అయింది, దానికి ఇంకేమన్నా ఫర్దర్ మోడిఫికేషన్స్ ఏమన్నా ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేసాం అనుకోండి, ఆ ఎక్స్ట్రా ఫీచర్స్ ఒకటి మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ ఫర్దర్ రిలీజ్ చేస్తాం. సో అలాగా వెంటనే యూజ్ చేస్తున్న టెక్నాలజీకి కొత్త టెక్నాలజీ యూజ్ చేయాలి అన్నప్పుడు, లేకపోతే మనకి రిక్వైర్మెంట్స్ అన్నీ క్లియర్ కట్గా తెలిసినప్పుడు, నెక్స్ట్ కొత్త ప్రోడక్ట్ ఏమన్నా ఎర్లీగా లాంచ్ చేయాలన్నా కూడా మనకి ఇక్కడ ఈ ఇంక్రిమెంట్ మోడల్ అనేది యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్, ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మోడల్ RAD. This model is an incremental processor model and was developed by IBM in 1980s and described in the book of James Martin entitled Rapid Application Development. The name implies that rapid application development అంటే అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది, ఎక్కువ వెంటనే జరిగిపోతూ ఉంటుంది. సో ఈ మోడల్లో ఏం చేస్తారు అంటే కనుక ముందు ప్లానింగ్ ఫేజ్ దగ్గర ఇది టీమ్స్ కింద డివైడ్ చేస్తారు, కాంకరెంట్గా ప్యారలల్గా వర్క్ చేయడం కోసం వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో టీమ్ 1 ఫస్ట్ టీమ్ ఏం చేస్తారు, మోడలింగ్, బిజినెస్ మోడలింగ్ లేకపోతే డేటా మోడలింగ్, ప్రాసెసింగ్ మోడలింగ్ అన్నీ చేసి దాని తర్వాత కన్స్ట్రక్షన్, కాంపోనెంట్స్, రీయూజ్, కోడ్ జనరేషన్, టెస్టింగ్ అనేది చేసి డిప్లాయ్ చేస్తారు. అలాగే ఎంతమంది టీమ్స్ ప్యారలల్గా వర్క్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసి ఒక్కొక్క టీమ్కి ఒక్కొక్క ఫేజ్ అనేది ఒక్కొక్క మాడ్యూల్ అనేది ఇచ్చి వాళ్ళు ఆ వర్క్లో మొత్తం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్ కాంపోనెంట్స్ అన్నిటినీ యూజ్ చేసుకొని ఎవరి మాడ్యూల్ వాళ్ళు డెవలప్ చేసేలాగా ఇచ్చి దాన్ని ఓవరాల్ సిస్టమ్ని మళ్ళీ ఇంటిగ్రేట్ చేసి ఈచ్ ఇండివిజువల్ కాంపోనెంట్ని విడివిడిగా ఏ టీంకి ఆ టీంకి డివైడ్ చేస్తారు. ఆ డివైడ్ చేసిన వాళ్ళ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ కంప్లీటెడ్ ప్రోడక్ట్ అంతా కూడా మళ్ళీ ఇంటిగ్రేట్ చేసి ఫైనల్ అవుట్కమ్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుని దాన్ని డిప్లాయ్ చేసి ఇంటిగ్రేషన్ చేసి డెలివరీ అండ్ ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో ఇలాగా ఎక్కువ మంది వర్క్ ప్యారలల్ చేస్తుంటే ఒక మనిషి ఒక వర్క్ 10 daysలో చేశారనుకోండి, అదే ఒక 4 ఉన్నారు అంటే కనుక వర్క్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి అది 2 daysలో అయిపోవచ్చు. సో అలాగా
వర్క్ అనేది ప్యారలల్గా వర్క్ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ పీపుల్ పెరిగే కొద్దీ వర్క్ కెపాసిటీ అంటే దాన్ని చేసే టైం అనేది షార్ట్ ఉన్నప్పుడు మనం ఎక్కువ మందిని హైర్ చేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మోడ్లో కూడా ఇచ్చిన టాస్క్ పెద్దదైతే కనుక దాన్ని సబ్ టాస్క్ కింద డివైడ్ చేసి ఒక్కొక్క టాస్క్కి ఒక్కొక్క గ్రూప్ అసైన్ చేసి వాళ్ళు ప్యారలల్గా వర్క్ చేస్తున్న తర్వాత వాళ్ళకి టైం పీరియడ్ అనేది ఇస్తారు. సో అందరూ ఆ టైం పీరియడ్లో అది వర్క్ కంప్లీట్ చేసేస్తే మళ్ళీ దాన్ని అంతా ఇంటిగ్రేట్ చేసి ఫైనల్ అవుట్కమ్ అనేది ఫైనల్ అవుట్కమ్ చెక్ చేసుకుంటూ ఉంటారు. Rapid application development is an incremental process model. It is high-speed adaptation of waterfall model, in which rapid development is achieved by using the component-based construction approach. If requirements are well understood and project scope is constrained, the RAD process enables a development team to create a fully functional system within a very short period. Example 60 to 90 days. So, ఏమేమి phases, ఏమేమి steps యూజ్ చేస్తామంటే ఫస్ట్ కమ్యూనికేషన్. This step works to understand the business problems and the information characteristics that the software must accommodate. సో ఏమేమి సాఫ్ట్వేర్లో ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి, ఏమేమి బిజినెస్ ప్రాబ్లమ్స్ని ఇది సాల్వ్ చేయాలనేది కమ్యూనికేషన్ ద్వారా మనం తీసుకుంటాం. నెక్స్ట్ ప్లానింగ్. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆన్ మల్టిపుల్ టీమ్స్ వర్క్ ఆన్ డిఫరెంట్ సిస్టమ్స్. సో ఏ టీం ఎవరెవరు ఏ వర్క్ చేయాలి, డిఫరెంట్ టీమ్స్ మీద డిఫరెంట్ సిస్టమ్ని ఎలా మనం వర్క్ సెగ్రిగేట్ చేయాలనేది ప్లానింగ్లో ఉంటుంది. నెక్స్ట్ మోడలింగ్. మోడలింగ్ ఇంక్లూడ్స్ ద మేజర్ ఫేసెస్ లైక్ బిజినెస్, డేటా అండ్ ప్రాసెస్ మోడలింగ్ అండ్ ఎస్టాబ్లిషెస్ డిజైన్ రిప్రజెంటేషన్ దట్ సర్వ్స్ యాజ్ ద బేసిస్ ఫర్ RAD's కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. సో మోడలింగ్ అంటే ఏంటంటే కనుక ఏ అప్రోచ్ యూస్ చేస్తారు, ఏ డేటా ఫ్లో ఎలా జరుగుతుంది, ఏ ప్రాసెస్ మోడల్ ఎలా వెళ్ళాలి అనేది అంతా కూడా డిజైనింగ్ ఫేజ్ అనమాట. సో ఆ మోడలింగ్ మళ్ళీ 3 టైప్స్ కింద సబ్ డివైడ్ చేశారు: బిజినెస్ మోడలింగ్, డేటా మోడలింగ్, ప్రాసెస్ మోడలింగ్. బిజినెస్ మోడలింగ్. ఆన్ బేసిస్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ వేరియస్ బిజినెస్ ఛానల్స్ ద ప్రోడక్ట్ ఈజ్ డిజైన్. సో వేరియస్ బిజినెస్ ఛానల్స్ మీద వర్క్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, కమ్యూనికేషన్ ఎలా చేస్తుంది అనే దాన్ని బట్టి బిజినెస్ మోడలింగ్ అనేది చేస్తాం. అలాగే డేటా మోడలింగ్. ద ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ ఫ్రమ్ బిజినెస్ మోడలింగ్ రిఫైన్డ్ ఇంటూ ఎ సెట్ ఆఫ్ డేటా ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ సిగ్నిఫికెంట్ ఫర్ ద బిజినెస్. సో ఆ బిజినెస్ ప్రాసెస్ టాస్క్ పెర్ఫామ్ చేయడానికి ఏమేమి డేటా కావాలి ఎవరు అని చెక్ చేసుకునేది డేటా మోడలింగ్. దాన్ని బట్టి మనం డేటాబేస్ డిజైనింగ్ అనేది చేస్తాం. ప్రాసెస్ మోడలింగ్. ద డేటా ఆబ్జెక్ట్ దట్ ఈస్ డిక్లేర్డ్ ఇన్ ద డేటా మోడలింగ్ ఫేజ్ ఈస్ ట్రాన్స్ఫర్మ్ టు అచీవ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్లో నెసరీ టు ఇంప్లిమెంట్ ఏ బిజినెస్ ఫంక్షన్. సో ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే కనుక ఏ ప్రొసీజర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అది ఎగ్జిక్యూట్ చేయాలి, డేటా ఫ్లో ఎలా జరగాలి అదంతా చెక్ చేసుకునేది ప్రాసెస్ మోడలింగ్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్. దిస్ ఇంక్లూడ్స్ ద యూజ్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అండ్ ద అప్లికేషన్ ఆఫ్ ఆటోమేటిక్ కోడ్ generation. Deployment. Deployment establishes a basis for the subsequent repetitions if required. Advantages. So కన్స్ట్రక్షన్ అంటే ఏంటో కనుక కోడ్ జనరేట్ చేయడాన్ని కన్స్ట్రక్షన్ అంటాం. దాన్ని వర్క్ చేస్తుందా లేదా చెక్ చేసుకుని టెస్ట్ కేసెస్ జనరేట్ చేయడాన్ని డిప్లాయ్మెంట్ అంటాం. Advantages. It is useful when we have to reduce the overall project risk. It is adaptable and flexible to changes. It is easier to transfer deliverables as scripts, high-level abstractions and intermediate codes are used. It encourages user involvement. Possibility of lesser defects due to prototyping in nature. Next, disadvantages. Requires a number of rapid application development teams. If developers are not committed to delivering software on time, RAD projects can fail. Requires highly skilled designers or developers. If system cannot be modelized properly, project will fail. When technical risk is high, it is not suitable. Useful for only larger projects. So larger project ni sub projects kin divide chestam. Andru at a time equal time lo ichina stipulated time lo work cheyali kabatti vallu highly qualified avvali, ekku mandi people undali. అలాంటప్పుడే ఈ RAD అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది మనం ఈజీగా పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. When to use RAD model. RAD model can be used when there is a need to create a system that can be modelized in 2 to 3 months of a time. It should be used if there's high availability of designers for modeling and the budget is high enough to afford their cost along with the cost of automated code and generating tools.
RAD SDLC model should be chosen only if resources with high business knowledge are available and there is a need to produce the system in a short span of time. సో మనకి హై ప్రొడక్టివిటీ, హై డిజైనింగ్ క్యాపబిలిటీ ఉన్న పీపుల్ ఉన్నప్పుడు, నెక్స్ట్ మనం చేయాల్సిన సాఫ్ట్వేర్ తక్కువ టైంలో చేయాల్సి వచ్చినప్పుడు, మనకి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా అండర్స్టాండ్ అయినప్పుడు ఈ RAD అప్లికేషన్ డెవలప్ మోడల్ ద్వారా మనం సాఫ్ట్వేర్ అనేది డిజైన్ చేస్తాం.